శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0లో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీకు మెరుగైనటువంటి సేవలు అందించడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేనే మిడ్ డే మీల్ స్కీమ్ కూడా తీసుకొచ్చాను. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 1995లో ఆగస్టు 15న ఏదైతే మిడ్ డే మీల్ స్టార్ట్ చేసి రేషన్ ఆ రోజు రా రేషన్ కింద ఇచ్చాం. ఆ తర్వాత 2001లో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించాం. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఎక్స్టెండ్ చేశాం. అనేకమైన మార్పులు, వినూత్నమైన రిఫార్మ్స్ అన్ని తీసుకొచ్చి మనం ముందుకు పోగలిగాం. ఈరోజు మినిస్టర్ గారు షైనింగ్ స్టార్స్ అని ఒక ప్రోగ్రాం తీసుకొచ్చారు. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిభ అవార్డ్స్ ఇచ్చాను. ఆ ప్రతిభ అవార్డ్స్ చూస్తే ప్రతి ఒక్కరికి ఆ రోజు ప్రతిభ అవార్డ్స్ ద్వారా 7వ తరగతి పాస్ అయితే మంచి మెరిట్ వస్తే ఎక్కడ కావాలన్నా చదువుకోవడానికి 10th క్లాస్ వరకు మనమే డబ్బులు ఇచ్చాం. 10th క్లాసులో పాస్ అయితే ఇంటర్మీడియట్ ఎక్కడ కావాలంటే చదువుకోవడానికి డబ్బులు ఇచ్చాను. ఇంటర్మీడియట్లో పాస్ అయితే ప్రపంచంలో నచ్చిన ప్లేస్లో చదువుకునే విధంగా ఆ రోజు ప్రతిభా అవార్డ్స్ ఇచ్చాం. దానివల్ల చాలా మంది చదువుకున్నారు. ఈరోజు మళ్లీ ఆలోచిస్తున్నాను. రేపు రాబోయే రోజులు మినిస్టర్ గారికి డిపార్ట్మెంట్కి చెప్తున్నాను. ఆ రోజు ఈ స్కీమ్ వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. నా తల్లి తండ్రి వల్లనే కాదు, డబ్బులు అవసరం లేదు, ప్రభుత్వమే అండగా ఉంటుంది, నేను కష్టపడతానని చదువుకున్న వాళ్ళు ఈరోజు ప్రపంచం మొత్తం రాణిస్తున్నారు. మంచి కంపెనీలు పెట్టారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఐటీ కానీ ఐఏఎస్ అన్ని రాణించే పరిస్థితికి వచ్చారు. ఈ షైనింగ్ స్టార్స్ అందరికీ అలాంటి స్కీమ్ తీసుకొచ్చి నచ్చిన కాలేజీల్లో చదువుకునే స్వేచ్ఛ మా పిల్లలకి ఇచ్చే విధంగా డిపార్ట్మెంట్ యాక్షన్ ప్లాన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఈరోజు చాగంటి కోటేశ్వరరావుని పెట్టాం, అడ్వైజర్గా పెట్టాం. ఈరోజు ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, బాగా చదువుకొని సమర్థవంతంగా ముందుకు పోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ టీచర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. ఈ స్కూల్ ఉంది, అప్పుడప్పుడు పిలిపించండి, వారి దగ్గర కూడా పిల్లలకి టీచ్ చేయించండి, వాళ్ళ బెస్ట్ ప్రాక్టీస్ చెప్పమనండి. వాళ్ళ జీవితంలో ఏ విధంగా బాగొచ్చారో అవి కూడా చెప్పగలిగితే పిల్లల్లో స్ఫూర్తి వస్తుంది. అది కూడా చేయమని మిమ్మల్ని కోరుకుంటూ, ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు నేనే ఒకప్పుడు స్టేడియంకి డబ్బులు ఇచ్చాను. ఆ స్టేడియం నిలిచిపోయింది. దానికి 2 కోట్లు అవుతుందన్నారు. ఆ 2 కోట్ల రూపాయలు ఈ రోజే శాంక్షన్ చేస్తున్నాను. వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేడియం ఇక్కడ కడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మిమ్మల్ని అందరినీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్తులో హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్. ఇంకా మేము కష్టపడుతున్నాం, శారీరకంగా కష్టపడుతున్నాం అంటే ఎవ్వరికి అవసరం లేదు. మీ పిల్లల్ని ఒకప్పుడు నేను ఒక పిలిపించాను. ఆ పిలుపు మీ పిల్లల్ని ఐటీలో చదివించమంటే 25 ఏళ్లలో ఈరోజు నేను ఇచ్చిన పిలుపు అందుకున్నవారు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు ఎవరంటే మన తెలుగు బిడ్డలు, మన రాష్ట్రంలో ఉండే పిల్లలు. అది గర్వకారణం. ఇప్పుడు నేను పిలిపించేది, మీరు మీ పిల్లల మీద శ్రద్ధ పెట్టండి, బాగా చదివించండి. మీరు 1-2 ఎకరాలు ఇస్తే వాళ్ళకు వచ్చేది ఏమీ ఉండదు. బాగా చదివించగలిగితే మీరు ఊహించని ఎత్తు ఎదుగుతారు. తద్వారా వాళ్ళ జీవితాలు బాగుపడమే కాకుండా మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండే పరిస్థితి వస్తుంది. ఇంకంతా కూడా నాలెడ్జ్ ఎకానమీ. నాలెడ్జ్ ఎకానమీకి చదువు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక స్ఫూర్తిదాయకంగా నిర్వహించిన విద్యాశాఖని మనస్ఫూర్తిగా అభినందిస్తూ
దీన్ని రాబోయే రోజులు ఇదే విధంగా ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ఎంతో వివరంగా దూరదృష్టితో మాట్లాడిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసి సభను విజయవంతం చేసిన వారికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలుపుటకు వేదికను అలంకరించిన ఎస్ఎంసీ చైర్మన్ శ్రీ ఎం భాస్కర్ గారిని ఆహ్వానిస్తున్నాము. సార్, మీరు ఇక్కడొచ్చి ఈరోజు ఈ గురు పౌర్ణమి రోజు మాకు పండుగలాగా చేసుకునేందుకు సహకరించినందుకు మాకు థ్యాంక్స్ సార్. అదే ఉపాధ్యాయులకు, విలేకరులకు, పోలీసు బృందానికి, తల్లిదండ్రులకు, అతిథులకు, కళాశాల పాఠశాల ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మరియు గ్రామస్తులకు తరపున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరూ భోంచేసి వెళ్లాల్సిందిగా కోరుతున్నాము. ఎవరు చాలా ఫాస్ట్గా వెళ్లి మరి తొక్కేసులాటగా వెళ్ళకండి. దయచేసి ఏ సమస్య లేకుండా మనం పండుగలాగా జరుపుకున్నాం ఈ వాతావరణము. దయచేసి అంతా నిదానంగా వెళ్ళండి. తల్లిదండ్రులు